తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మహారాష్ట్రలోని జల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లఖ్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, ఎల్డీఎండీ ప్రసాద్ తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా మహిళలను చైతన్యవంతులను చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందించే ₹1,00,000 రుణాన్ని ఉపయోగించుకుని జీవనోపాధి పెంచుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. ప్రతి మహిళను లక్షాధికారులు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామం గొల్లపేటలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు, టీడీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయానికి వచ్చిన ముఖ్య అతిథులకు ఆలయ వ్యవస్థాపకులు మాసు మేను గంగయ్య, కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకృష్ణుని మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య భక్తులు పాల్గొని గ్రామ పురవీధుల్లో స్వామిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కృష్ణ జన్మదిన సందర్భంగా, అష్టమి సందర్భంగా ఇంద్రపాలెం యాదవ్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా కాలంగా గాంధీ గారు చెప్తా ఉన్నారు, 18 సంవత్సరాలుగా ఈ ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రపాలెం శ్రీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం హారతులు, అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధి ఆయన నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో వాకలపూడి, మలసిపాకల, ఇంద్రపాలెం, స్వామినగర్, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని దీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని. ఏలూరులో వందే భారత్ ట్రైన్కు హాల్ట్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారిగా ఏలూరులో హాల్ట్ కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. హాల్ట్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సహా పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండబోతుంది. దీనివల్ల కనెక్టివిటీ హైదరాబాద్కి, ఏలూరుకి వైజాగ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎంతో అభివృద్ధి చెందే కార్యక్రమాలు జరుగుతుంటాయి. యువత ఉద్యోగాలు పోవడానికైనా కానీ, యువత మళ్ళీ ఉద్యోగాలు పోవడానికైనా కానీ, చదువుకోవడానికి పోవడానికైనా కానీ, అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా హాలిడేస్కి రావాలన్నా కానీ, హాలిడేస్ టూరిజంకి, మన కొల్లేరుకి టూరిజంకి రావాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి దీనివల్ల ఒక ఎకనామికల్ గ్రోత్ మన ఏలూరుకి ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, రైల్వే మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నమస్కారం.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈ ఉపేంద్ర వరద పరిస్థితిని సమీక్షించారు. జలాశయంలో 25 గేట్లను ఎత్తి ఉంచి 63,889 క్యూసెక్కుల మేర వరదను దిగువకు విడుదల చేస్తున్నారని అన్నారు. మరింతగా వరద పెరిగితే గేట్లన్నీ పూర్తిగా ఎత్తి ఉంచుతామని ఏఈ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి భారీగా పొగలు విడిజిమ్మాయి. దీనికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తుంది. సీఐ జగదీష్, ఎస్ఐ ఉపేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనకు కారణమైన పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది ఒడ్డున ఉన్న ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో రాంకూన్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ ఆర్కే బీచ్లో 400 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం. ఈ వింతను చూసేందుకు భారీగా తరలి వస్తున్న ప్రజలు. హోంమంత్రి వంగలపూడి అనితపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. మాజీ సీఎం జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎద్దేవా. రాజమండ్రిలో బీజేపీ సభ్యత్వ నమోదుపై అవగాహన. 11 కోట్ల మంది సభ్యత్వాలతో బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీగా పేర్కొన్న ఎంపీ పురంధేశ్వరి. మహారాష్ట్రలో దంచికొడుతున్న వర్షాలు. నాసిక్ జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.